పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గాంధీ చౌక్ వద్ద నిరసన చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నందున బైక్ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. మంత్రుల కాన్వాయ్కి ఎదురుగా దూసుకొచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు హనుమకొండ రహదారిపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధర్నా చేపట్టారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, ఏంటి అక్కడ పరిస్థితి? ఒకంత ఉద్రిక్తంగా కనిపిస్తోంది వాతావరణం. అది ములుగు జిల్లాలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఈ మధ్య కాలంలో చల్వాయి మండల గోవిందరావుపేట మండలానికి చెందిన చల్వాయి గ్రామస్తులు తుక్క రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు ఇందిరమ్మ ఇళ్లలో జరుగుతున్న అవినీతి, ఇందిరమ్మ ఇల్లు కూడా కొంతమంది కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారు, న్యాయమైన వాళ్లకు అరువులకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదంటూ గత కొద్ది రోజులు ఆయన చాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇది హత్యగా సూచించాలి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగా భావించాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మంత్రులు సీతక్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పర్యటన ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా ఏదైతే చల్వాయి గ్రామానికి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ శ్రేణులు పోయి ఇక్కడ డిమాండ్ చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నారు. దీంతో పోలీసులు నిన్న ఉదయమే చెప్పారు 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ర్యాలీలు ధర్నాలు చేయొద్దని నిన్న పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా అక్కడ మాజీ జడ్పీ చైర్మన్ తో పాటు కొంతమంది కార్యకర్తలు ములుగు వచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ కొంత చోట్ల అడ్డుకున్నారు, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది ములుగు గాంధీ చౌక్ వచ్చి దాదాపు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సీతక్క కూడా అదే ప్రాంతం నుంచి వెళ్లాల్సి వస్తున్నారు. ఒకేసారి వాళ్ళు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళను నెట్టివేసి తర్వాత సద్వినియోగపరుస్తారు. మొత్తానికైతే ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒక ఉద్రిక్త వాతావరణంతో ములుగు జిల్లా కేంద్రంలో ఉంది. హరి, రైట్, పరిస్థితి చక్కబడే అవకాశం ఉందా? హరి, అంటే పోలీసులు దాదాపు మోహరించారు. కొంతమంది మాత్రమే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు కాబట్టి బస్సులు చదువుమనే అవకాశం ఉంది. హరి, రైట్, ఓకే శ్రీధర్.